శ్రీ గురుభ్యో నమః శ్రీమాత్రే నమః. సోషల్ పోస్ట్ డివోషనల్ ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం, అందరికీ స్వాగతం. ఇప్పుడు మనం స్త్రీ పురుషుడు వివాహం తప్పనిసరా, ఈ క్వశ్చన్లన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి అంటే ఛానల్కి మెయిల్ ద్వారా కొన్ని సందేహాలు వస్తాయి. ఆ సందేహాలనే నేను మీకు చెప్పడం జరుగుతుంది. స్త్రీ పురుష వివాహం తప్పనిసరా అంటే తప్పనిసరి. మనకి భగవంతుడి రూపాలు మనం చూసినా కూడా ఆ మహావిష్ణువు కానీ, పరమేశ్వరుడు కానీ, బ్రహ్మ కానీ వాళ్ళ పత్ని సమేతంగానే మనకి దర్శనమిస్తారు. అవునా? అంటే భార్యతో కలిపే దర్శనమిస్తారు వాళ్ళు. అంటే ఇక్కడ అర్థం ఏంటిది? భార్యాభర్తలు అంటే స్త్రీ పురుషుడు వివాహం చేసుకుంటేనే అక్కడ ఒక ధర్మం నిలబడినట్టు. ఎలా ఆ ధర్మము? ఇప్పుడు మానవుడు మొదటగా ఆది మానవుడు, అసలు మానవుడు పుట్టినప్పుడు స్త్రీ పురుష వివాహం కాకపోతే ఉత్పత్తి అనేది ఎక్కడి నుంచి వస్తుంది? అంటే వివాహం కాకుండా కూడా ఉత్పత్తి అవ్వచ్చు కదా అన్న సందేహాలు వస్తాయి. అయితే మీకు ఇక్కడ ఒక విషయం చెప్పాలి. అంటే ఇది కట్టు కథో, పురాణ కథో, లేకపోతే ఎవరో కల్పించిందో నాకు తెలియదు, కానీ నాకు తెలిసింది నేను చెప్తున్నాను. ఏంటిది అంటే ఆది మానవులు జన్మించినప్పుడు ఒక స్త్రీని ముగ్గురు నలుగురు పురుషులు అనుభవించేవాళ్ళు. అప్పుడు జ్ఞానం లేదంతా. అయితే ఒక పురుషుడు అంటే ఒక అందమైన స్త్రీని నలుగురు ఐదుగురు సంభోగం చేసినప్పుడు ఏం జరిగింది? ఒకళ్ళనొకళ్ళు చంపుకుంటున్నారు, ఈ స్త్రీ నా స్త్రీ అని చెప్పని. అప్పుడు ఏమైంది? ఇలా కాదు, ఇలా ఉంటే మానవ ఉత్పత్తి అంటే వ్యవస్థ అనేది పెరగదు, ఆగిపోతుంది. కాబట్టి ఏం జరగాలి? వివాహ వ్యవస్థ రావాలి. అలా కుటుంబ వ్యవస్థని తీసుకొని వచ్చి స్త్రీ పురుషుడు వివాహం చేసుకొని చక్కగా కాపురం చేసుకొని బిడ్డల్ని కానీ ఇలా చేస్తే పాపం, ఇలా చేస్తే పుణ్యం అని చేశారు. కాబట్టే యుగ యుగాలుగా మన మానవ వ్యవస్థ అనేది అలా పెరుగుతూ వచ్చి ఈరోజు సుఖంగా ఉన్నారు. మరి ఈ మధ్య కాలంలో ఇద్దరు స్త్రీలు వివాహం చేసుకోవటం చాలా వింత పోకడగా ఉంది కదా. ఇద్దరు స్త్రీలు వివాహం చేసుకోవటం ఏమిటి అసలు? దానికి మన న్యాయాలు, తీర్పులు సరే ఎవరిష్టం వాళ్ళది. కాకపోతే నన్ను అడిగిన క్వశ్చన్ ఏంటిది అంటే స్త్రీ పురుష వివాహం తప్పనిసరా అంటే తప్పనిసరి. వాళ్ళ వివాహమే సమ్మతమైనది. ఎందుకు అంటే స్త్రీ పురుషులు ఇరువురు వివాహం చేసుకుంటే ఏమవుతుందంటే పురుషుడు బయటికి వెళ్ళి సంపాదించుకొని వస్తే స్త్రీ అనేది ఆవిడ సంపాదించిన ఇంటిని శుభ్రపరచుకోవటం, ఉండటము, కొంచెం ఎలాగైనా పురుషుడు ఏదైనా చెప్తే వినగలిగే స్థితిలో స్త్రీ ఉంటుంది. అదే ఇద్దరు స్త్రీలైతే ఇద్దరి మనోభావాలు ఏకీభవిస్తాయి, ఒకేలాగా ఉంటాయి. అవునా? ఒకేలాగా ఉన్నప్పుడు అది కుటుంబ వ్యవస్థ నిలబడుతుందా? స్త్రీలిద్దరూ పెళ్లి చేసుకుంటే నా ఆలోచన ఇది, నా ఆలోచన ఇది, నువ్వు ఆడదానివే, నేను ఆడదాన్నే, ఇలాంటి క్వశ్చన్లు వస్తాయి. స్త్రీ పురుషులు అనుకోండి, ఎలాగైనా మన స్త్రీల మైండ్లలో ఫిక్స్ అయిపోయింది, మగవాళ్ళకు తెలిసినంత మనకు తెలీదు అనేది ఉంది. అది ఉంది. అది ఎంతమంది వచ్చి చెరిపినా పోదు. ఎందుకంటే మనం పుట్టినప్పటి నుంచి అలా పెరిగాం. తల్లిదండ్రుల దగ్గర నుంచి కూడా అన్న చదువుకొని, నువ్వు చదువుకోకపోయినా ఇంకొక ఇంటికి వెళ్ళిపోతావులే, అన్న చదువుకుంటే మా కుటుంబం అభివృద్ధిలోకి వస్తుందన్నమాట మన చెవిలో పడి పడి ఆడపిల్లల్ని కాస్త తక్కువ చదివించటం, ఆడపిల్లల్ని కాస్త తక్కువగా చూడడం మనకు అలవాటైపోయింది. అవునా? మరి అంటే బాహ్య ప్రపంచ జ్ఞానము పురుషుడికి తెలిసినంతగా స్త్రీకి కాస్త తక్కువగానే తెలుస్తుంది. మీరు మహిళలు తిట్టుకున్నా సరే నేను చెప్పేది ఇది నిజం. ఏదైనా వాస్తవంగా మాట్లాడుకోవాలి. కొంచెం బ్రాడ్ మైండ్ కూడా ఉంటుంది పురుషులకి, స్త్రీలకు ఉండదు. ప్రతి చిన్న విషయం దగ్గర కూడా కోపం వస్తుంది, గొడవ వస్తుంది, ఒప్పుకోరు. పురుషులు అలా కాదు. సరేలే పోని, సరేలే కానీ, ఇలాంటి మాటలు వస్తాయి. గమనించండి, ఎప్పుడైనా స్త్రీలలో ఇలా ఉండదు. అందుకే అంటారుగా, 4 కొప్పులు ఒక చోట చేస్తే గొడవలే అవుతాయి అని. పురుషులు కడిస్తే గొడవలు అవ్వవు. ఎందుకంటే వాళ్ళ ఆలోచన విధానము, వాళ్ళు ప్రపంచమంతా చుట్టి తిరిగి వచ్చిన వాళ్ళలాగా వాళ్ళ ఆలోచన ఉంటుంది. స్త్రీలు కూడా చాలా రేర్, కోటిలో ఒకళ్ళిద్దరు ఇలా కనిపిస్తారు. కాబట్టి అలాంటప్పుడు కుటుంబ వ్యవస్థలో ఏం జరుగుతుంది? ఆ పురుషుడి యొక్క మాట స్త్రీ శిరసావహించటం. అంటే నా భర్తకి అన్నీ తెలుసు, ఒక గౌరవం, ఒక భక్తి, ఇంట్లో అన్నీ సమకూర్చుకోవటం స్త్రీ పని, అత్తమామల్ని చూసుకోవటం పురుషుడికి చేత కాదు. కొన్ని విషయాల్లో పురుషుడికి కొన్ని చేత కావు. భర్త చనిపోతే స్త్రీ కుటుంబాన్ని సంరక్షించుకుంటుంది, 4 ఇళ్లలో పనిచేసైనా ఇంటిని ఉద్ధరిస్తుంది.
అదే భార్య చనిపోతే ఇంటిని ఉద్ధరించలేడు. సంపాదిస్తాడు కానీ ఇంట్లో వంట చేయటానికి, ఇల్లు శుభ్రంగా పెట్టుకోవటానికి, ఏ సమయంలో ఏం చేయాలి, ఏ సమయంలో పిల్లలకు పెళ్ళిళ్ళు చేయాలి, ఇవి పురుషులకు పెద్దగా తెలియదు, స్త్రీకి తెలుస్తుంది. అంటే ఇద్దరూ ఆలోచన, ఒక్కొక్కళ్ళు కొన్ని విషయాల్లో వాళ్ళు తెలివిమంతులుగా ఉంటారు. కాబట్టి ఒక స్త్రీ పురుషుడు వివాహం చేసుకుంటేనే ధర్మసమ్మతం, అది కుటుంబ వ్యవస్థకి కారణం, ఉత్పత్తికి కూడా కారణం. ప్రకృతి పురుషుడు కలయిక అంటారు. నేను ప్రతి వీడియోలో చెప్పేది ఏ వర్ణానికి సంబంధం లేదు, ఇది మనకు సంబంధించిందే. భగవంతుడు ఏమొచ్చి చెప్పలేదు ఇవన్నీ. మన స్థితిగతుల్ని దృష్టిలో పెట్టుకొని మన ఋషులు మనలాగే వాళ్ళు మానవ శరీరం ధరించి వాళ్ళు తపస్సులో ఒక స్థాయికి వెళ్ళాక వాళ్ళు దూరదృష్టితో ఇవన్నీ గమనించి సృష్టి మొదలైన దగ్గర నుంచి వ్యవస్థని తీసుకొచ్చారు. ఈ రోజున ఇతర దేశాల వాళ్ళు కుటుంబ వ్యవస్థని ఏర్పరచుకుంటున్నారు భారతదేశాన్ని చూసి. అంటే మన కుటుంబ వ్యవస్థ ఎంత గొప్పదో ఒక్కసారి మనం ఆలోచించాలి. తప్పుగా ఆలోచించకండి. ఓర్పు సహనం అనేది మనకి ప్రధానం. కాబట్టి ఎన్నిసార్లు చెప్పినా, ఎన్ని గంటలు చెప్పినా, ఎంతమంది ఉద్దండులు వచ్చి చెప్పినా స్త్రీ పురుషుడ వివాహమే ధర్మపరమైనది. అంతే. ఇప్పుడు స్త్రీ లేని పురుషుడు దేనికైనా ఏ పూజకైనా అర్హుడా అంటే హనుమంతుల వారు బ్రహ్మచారి అంటారు. కానీ సువర్చలని వివాహం చేసుకున్నాడు. ఎందుకు? యజ్ఞోపవీతము లేనిది యజ్ఞయాగాలు చేయటానికి లేదు. అంతేకాని వాళ్ళేదో ఏవో కోరికల కోసం వివాహం చేసుకోలేదు. అంటే వివాహం అనేది, స్త్రీ పురుష వివాహం అనేది తప్పనిసరి అనేది ఇక్కడ మనకి పురాణ గాథలు చెప్తూ ఉన్నాయి. ఎవరో నేను ఇంకొకళ్ళో చెప్పినవి కాదు ఇవన్నీ కూడా. కాబట్టి మనకి ఏదిగా మొదలైందో అది ఆచరించడమే మనకు మంచిది. ఇప్పుడు చూడండి, మనమందరము చాలా ఫ్యాషన్కి పోయి ప్లాస్టిక్ డబ్బాలు కొన్నాం, సిల్వర్వి కొన్నాం, స్టీల్వి కొన్నాం. ఇప్పుడు మళ్ళీ మట్టి కుండలకు వచ్చాం. పూర్వకాలం మట్టి కుండల్లో వంటలు చేసేవారు, మళ్ళీ మట్టి కుండలు వాడుతూ ఉన్నారు. అంటే ఓల్డ్ ఈజ్ గోల్డ్, పాత సాంప్రదాయం తిరిగి వస్తుంది. కాబట్టి పాతవే. కాబట్టి వివాహ వ్యవస్థే, కుటుంబ వ్యవస్థే. నువ్వు ఎన్ని ఇతర దేశాల నుంచి నేర్చుకొని వచ్చినా ఆఖరికి ఆచరించేది మన భారతదేశ సాంప్రదాయమే. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. అందరూ కూడా మనకి పెద్దవాళ్ళు ఏమి అందించారో వాటిని ఆచరిస్తే మనకి చాలా చాలా మంచిది. ఆచరిద్దాం. మన భారతదేశ విలువల్ని మనం కాపాడుకుందాం. స్వస్తి.